హాయ్, హలో, నమస్తే. ఆకతాయి, హంతుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలకు దర్శకత్వం వహించిన రామ్ భీమన గారు పురుషోత్తముడు అనే మరో సక్సెస్ఫుల్ మూవీతో మన ముందుకు వచ్చారు. అలానే హీరోయిన్ హాసిని సుధీర్ గారు కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. రామ్ భీమన గారు, మీరు ఇంతకుముందు ఆకతాయి, హంతుమ్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలు దర్శకత్వం వహించారు. ఇప్పుడు పురుషోత్తముడు అనే కథతోటి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. పురుషోత్తముడు అంటే అలెగ్జాండర్ని ఎదిరించిన క్యాండిడేట్ పురుషోత్తముడు. అలాంటి పురుషోత్తముడు పేరు ఈ సినిమాకి పెట్టడానికి కారణం ఏంటి? ఈ సినిమా పురుషోత్తముడు అనే సినిమా పేరు అలెగ్జాండర్ని ఎదిరించిన ఆ పురుషోత్తముడిని దృష్టిలో తీసుకొని పెట్టలేదండి. యాక్చువల్గా శ్రీరాముడిని మనం పురుషోత్తముడు అంటాము. ఓకే. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అంటాము. సో ఆ క్యారెక్టరైజేషన్ మీద సాగే ఆయన శ్రీరాముడిలోని ఒక గుణాన్ని తీసుకొని ఈ సినిమాలోని పాత్ర నడుస్తూ ఉంటుంది కాబట్టి దానికి పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది అనుకొని ఈ సినిమాకి అది పెట్టడం జరిగింది. శ్రీరాముడు ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం ఎలా వదలలేదో, మా సినిమాలోని కథానాయకుడు కూడా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవాంతరాలు ఎదురైనా ధర్మాన్ని వేడకూడదు అని ఆ ధర్మం మీద నిలబడి చివరికి ప్రాణాల మీదకి వచ్చినా కూడా ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఎలా ముందుకు వెళ్ళాడు, అతన్ని స్ఫూర్తిగా తీసుకొని యువత ఎలా నడవాలి అనే ఒక చిన్న ఒక వాల్యూని యాడ్ చేస్తా తయారు చేసుకున్న కథలోకి ఈ టైటిల్ని సెట్ చేయడం జరిగింది. The title, as you said, is very perfect. And coming to a normal language, పురుషోత్తముడు అని అంటే పురుషుల్లో గల ఉత్తముడు పురుషోత్తముడు అంటారు. సో రాజ్ తరుణ్ గారిని మీరు ఏ విధంగా పురుషోత్తముడుగా పోర్ట్రే చేయబోయారు ఓ మూవీలో అనేది ఎగ్జాక్ట్గా అదే విధంగా వచ్చిందా, లేకపోతే ఏమైనా చేంజెస్ రన్నింగ్లో ఏమైనా చేంజెస్ అనేవి చేశారా? ఫస్ట్ కథని సీరియస్గా చాలా అద్భుతమైన కథ అని మేము నమ్మి దాన్ని గట్టిగా తయారు చేసుకున్నాను. ఫస్ట్ స్టోరీ చాలా ఇంపార్టెంట్. దాని లోపలికి పాత్రలు ఎంటర్ అవుతాయి మెల్లగా. సో మొదటగా మేము కథ తయారు చేసుకున్న తర్వాత ఈ పాత్రకి ఎవరైతే బాగుంటుందో, మంచి యంగ్స్టర్, తెలిసిన ఫేస్ కావాలని చెప్పి మేము వెతుకుతున్నప్పుడు రాజ్ తరుణ్ గారు మాకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతానని అనిపించి ఆయన మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఆయనకి కథ చెప్పిన తర్వాత ఆయన చాలా ఎగ్జైట్ అయ్యాడు. చేసి నన్ను ఒకటి అడిగారు, డైరెక్టర్ గారు మరి ఇంత కథ చూస్తే కొంచెం ఇంత భారీగా అనిపిస్తుంది, నేను ఇంతకుముందు కథలు మీరు నా సినిమాలు చూడలేదా, మీరు చాలా లవర్ బాయ్ లాగా చాలా సింపుల్గాను కొంచెం ఫన్ ఎక్కువ ఉంటుంది, మరి ఇంత సీరియస్గా ఉంటే అంటే అప్పుడు నేను చెప్పాను, లేదండి ఇప్పటిదాకా మిమ్మల్ని చూశారు, మిమ్మల్ని కొత్తగా చూడాలి ఆడియన్స్, ఇప్పుడు ఒకేలా కాకుండా ఇంకొంచెం పరిణితి చెంది ఇంకొంచెం ఒక మెట్టు పైకి వెళ్ళి, అరే రాజ్ తరుణ్ ఎలా కూడా చేయగలుగుతాడు, ఇంత అద్భుతమైన కథలోకి రాజ్ తరుణ్ చాలా బాగా చేశాడు అన్నప్పుడు ఆడియన్స్ కూడా మీరు కొత్తగా అనిపిస్తారు, వాళ్ళకు కూడా ఒక కొత్త సినిమా చూసిన భావన కలుగుతూ ఉంటుంది అని చెప్పడంతో ఆయన బాగా నమ్మారు ఇది పర్ఫెక్ట్ చాలా బాగుంది అని. సో మెల్లగా హీరోయిన్ ఫైనల్ చేసుకున్న తర్వాత దీని లోపలికి చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీశ్వరం గారు, బ్రహ్మానందం గారు, మేము ఒక ముఖ్య అతిథి పాత్రలోకి మన శక్తిమాన్ చేసిన మన ముఖేష్ ఖన్నా గారిని తీసుకోవడం జరిగింది. అలాగే బ్రహ్మాజీ గారు, రాజా రవీంద్ర గారు, రాజ్ తరుణ్ దాస్, యూ నేమ్ ఇట్ అండి. దీనిలో ఒక 15-20 మంది ఎక్కడ అవసరమైతే అక్కడ అన్ని తెలిసిన ఫేస్తో ఒక స్టార్ స్టడ్డెడ్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్ తయారైంది ఫిల్మ్గా. రేపు ఇది ఎంత బాగా ఎంటర్టైన్ చేయబోతుంది అనేది ఇంకొన్ని గంటల్లో అందరికీ తెలిసిపోతుంది. రైట్. రీసెంట్ టైమ్స్లో మనం ఎక్కువగా చూస్తున్నాయి లవ్ స్టోరీస్, లేకపోతే థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ టైప్ వస్తున్నాయి. సో ఈ టైప్ ఆఫ్ మూవీ ఇంత కాస్ట్తో తీయడానికి గల రీజన్ ఏంటి? నిజంగా కథకి ఇంతమంది అవసరం పడ్డారా, లేకపోతే గో ఆన్ ద ఫ్లో అన్నట్టు కదా, గో విత్ ద ఫ్లో అన్నట్టుగా అందుట్లో యాడ్ అవుతూ వచ్చాయి క్యారెక్టర్స్ అనేవి? ముందుగానే మీరు ఇంత పెద్ద కాస్ట్తో తీయాలని ఫిక్స్ అయ్యారా? ఫస్ట్ ఏం లేదు, అదే నేను చెప్తాను. ముందు ఇంత పెద్ద అంటే ఈ సినిమా ఎందుకు కొత్త డిఫరెంట్గా ఉంది, ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా అంత థ్రిల్లర్స్, క్రైమ్ జరుగుతున్న టైంలో ఒక కుటుంబ కథా చిత్రం అనే ఒక ట్యాగ్ లైన్తో మేము ముందుకు వస్తున్నామండి. ఎందుకంటే ఇంటిల్లిపాది ఒక తల్లి తండ్రి ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 13 ఏళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకుని థియేటర్కి వెళ్ళి అన్ని సీన్లు ఎక్కడా తలదించుకోకుండా చూసే సీన్లు చాలా రేర్గా, సినిమాలు చాలా రేర్గా వస్తూ ఉన్నాయి. ఎక్కడైనా భయంకరమైన హింస కానీ, లేకపోతే అశ్లీలం కానీ, డబుల్ మీనింగ్ డైలాగ్ కానీ వస్తూ ఉన్నాయి. ఎక్కడో చిన్న ఇబ్బంది ఫీల్ అవుతూ ఉన్నారు. సో మేమేమనుకున్నామంటే అండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబం అంతా, అమ్మమ్మ తాతయ్యల దగ్గర నుంచి ఒక 3-4 ఏళ్ల పిల్లల వరకు అందరూ కుటుంబం అంతా కలిసి వెళ్ళి హాయిగా సినిమా చూసి అంతా నవ్వుకొని, దాంట్లో వచ్చే ఇమోషనల్ సీన్స్కి కన్నీళ్లు పెట్టుకుంటా, దాంట్లో వచ్చే కామెడీకి నవ్వుతా, దాంట్లో వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్కి ఆశ్చర్యపోతా, సినిమా చివరికి దాంట్లో మంచి మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తా, పాటలను ఎంజాయ్ చేస్తా, వచ్చే ప్రతి 10 నిమిషాలకు వచ్చి ఒక యాక్టర్ని చూస్తా, అరే అమ్మ ఈ యాక్టర్ అక్కడ చూసామని, అలా వాళ్ళంతా ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉండాలని చెప్పి మేము ఈ కథను తయారు చేసుకోవడం జరిగింది. సో ఎవరు ఏ పాత్ర, మీరు సినిమా చూసిన తర్వాత రేపు ఏ పాత్ర అనవసరంగా ఒక క్యారెక్టర్ రాదు, అనవసరంగా ఒక పాత్ర వెళ్ళిపోదు.
ఏ పాత్రకి ఎవరు ఎంతవరకు అవసరం అవుతారో ఆ పరిధి మేరకు మేము 1-15 సార్లు ఆలోచించుకొని ఈ పాత్రకి పర్ఫెక్ట్గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రకాష్ రాజ్ గారు అయితే ఇంక తిరుగుండదు. ఇదైతే రమ్యకృష్ణ గారి కంటి చూపుతో ఆవిడ ఇలా చూడగానే మొత్తం అంతా సైలెన్స్ అయిపోవాలి. అలాంటి పాత్రలు మనకి చాలా తక్కువ కనబడతాయి ఇట్లాగా. సో అలాగా ఎవరైతే స్క్రీన్ మీదకి రాగానే అందరూ కడుపు నవ్వడానికి రెడీ అవుతారో బ్రహ్మానందం గారు. అలాగా సినిమాకి సీన్లకి తగ్గట్టుగా తయారు చేసుకొని కదండి ఇది. ఇప్పుడు ఇంత పెద్ద ఆర్టిస్ట్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కచ్చప్పగానే టక్మన్ ఎవడో రాంబేమన వచ్చాడు కదా, టక్మన్ సినిమా చేసే ఆర్టిస్టులు కాదు దాంట్లో. ఇన్ని సంవత్సరాల తర్వాత మేము కౌశల్య గారిని మేము తెలుగుకి తీసుకొచ్చాం. ఒకప్పుడు పంచదార చిలకలు అంటే ఒక సూపర్ హిట్తో అవున కన్నడ యాక్టర్ ఉన్నారు. మీరు చెప్పినాక అన్నట్టుగా ముఖేష్ ఖన్నా గారిని ఎన్నో ఏళ్ళ తర్వాత తెలుగులో కూర్చున్నప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తారు, అసలు మేము నిజంగా ఈ సినిమా అసలు ఏంటి, కథ ఏంటి, నిజంగా మేము ఇది చేయాలా, మేము చేయాల్సిన పాత్ర ఏంటంటే ఒకటి 100 సార్లు ఆలోచిస్తారు. ఇట్స్ నాట్ అబౌట్ రెమ్యునరేషన్స్, డబ్బుల గురించి కాదు. సో వాళ్ళకి ఎప్పుడైతే కథ చెప్పిన తర్వాత వాళ్ళకి అనిపించింది ఎస్ ఇది కమ్బ్యాక్, ఇలాంటి కథతో మనం మళ్ళీ ముందు తెలుగు ప్రేక్షకులకు ముందుకు వస్తే బాగుంటుందని, అలా అందరూ నమ్మి సినిమాను ఒప్పుకున్నారు. ఎలా అయితే నమ్మి ఒప్పుకున్నారో అలాగే చాలా శ్రద్ధతో చాలా ప్రేమతో ఆ సినిమాలో యాక్టింగ్ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ప్రతి క్యారెక్టర్ పాత్రలకు ఒదిగిపోయి చేసిన పాత్ర కానీ ఒక్కటి కూడా ఆడౌట్ కనపడరు. కంపేర్ టు అదర్ మూవీస్ చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమనుకుంటారంటే కథ నా పరంగా ఇంపార్టెన్స్ ఉందా లేదా, ఆ పాత్రకి నా ఇంపార్టెన్స్ ఉంది అంటేనే ఒప్పుకునే పరిస్థితిలో ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. సో ఈ టైంలో ఇంతమంది కాస్ట్, అది కూడా మెయిన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ కాస్ట్ని మీరు తీసుకురావడం జరిగింది. సో ఈ డిస్టర్బెన్సెస్ అనేవి ఏమైనా జరిగాయా? వీళ్ళకి ఇంకా వెయిటేజ్ ఎక్కువ ఇచ్చాము, వీళ్ళకి ఇంకాస్త వెయిటేజ్ ఇవ్వాలి అనే, ఆ పాత్రకి ఇంకొంచెం పుషప్ ఇస్తే బాగుంటుంది క్యారెక్టర్ పరంగా మనం. సో ఇంత పెద్దవాళ్ళని తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి అంతే పర్ఫెక్ట్ గా మనము ఆ క్యారెక్టర్ అనేది ఇవ్వగలగాలి. ఎందుకంటే బ్రహ్మానందం గారు ఈ సినిమాలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన అడిగారు, రాంబేమన గారు పాత సినిమాల్లో కూడా నన్ను పెట్టుకున్నారు, ఈ సినిమాలో పెద్ద లెంత్ క్యారెక్టర్ ఇచ్చేసి మొత్తం అంతా నా మీద నడిపిస్తాను అనుకున్నాను, కానీ ఏదో 2-3 సీన్లు ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడారు. అందు గురించి ఎప్పుడైనా అండి కథలోకి పాత్రలు వచ్చి ఇమడాలి. ఎప్పుడైతే మనం ఇమడని పాత్ర, ఎప్పుడైతే మనకి మన షూ సైజు 8-9 ఉంటుంది, బాగుంది కదా అని 10వ నంబర్ షూ వేసుకున్నాం అనుకోండి, మనం సరిగ్గా నడవలేం. అట్లాగే కథకు కూడా సరిగ్గా ఇమడని పాత్ర ఒకటి సినిమాలో పడింది అనుకోండి, మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తుంది. కూరలో ఒక చెంచా ఉప్పే వేయాలి అవసరం అయినప్పుడు, బాగుంది కదా అని చెప్పి 2 వేస్తే అది స్పాయిల్ అయిపోతుంది. సినిమాకి కూడా నాది ఎంపిక కూడా అలానే ఉండాలండి. ఏ పాత్రకి ఎవరు సరిపోతారో వాళ్ళని తీసుకోవాలి. నాది 3వ సినిమా, 2 సినిమాలు చేశాను కాబట్టి నాకు నేను చేసిన సినిమాకి ఇంతకుముందు చాలా పెద్ద ఆర్టిస్టులతో పనిచేశాను నేను. దేవుడి వల్ల నాకు ఏంటంటే ఐ ఫీల్ సో లక్కీ టు వర్క్ విత్ దెమ్, ఇట్స్ మై హానర్. సో అవి తెర మీద చూసుకుంటున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉండేది, ఓహో ఈ పాత్ర సూట్ అయింది, దీనికి కొంచెం పెద్దగా వెళ్తే బాగుండేది, వర్కౌట్ అయ్యేది. సో అది నా మనసులో ఎప్పుడూ ఉండేది. ఈ కథలో కూడా మేము అలాంటి పాత్రలు తీసుకుంటున్నప్పుడు 1-10 సార్లు ఆలోచించాం. బ్రహ్మానందం గారు ఉన్నారు కదా అని సినిమా అంతా అవసరం లేనప్పుడు పెట్టినా కూడా వెగటైపోతుంది. ఆయన జస్ట్ లైక్ డైమండ్, ఆయన్ని చాలా పర్ఫెక్ట్గా వాడుకోవాలి. ఎప్పుడు చేతిలో ఉంది కదా అని పేపర్ వెయిట్లో వాడకూడదు. యాక్చువల్గా అట్లానే ఉండాలి, బెరువాలోనే ఉండాలి, లేకపోతే ఎక్కడ ప్రెషియస్గా ఉంచుకోవాలి. సో ఇలా పాత్రలన్నింటిని మేము వాళ్ళ ఇంపార్టెన్స్ తెలుసు, అవి ఎక్కడ ఎలా రావాలో అలానే వాడుకోవడం వల్ల మాకు పెద్దగా బరువు అయిపోయిన ఎప్పుడో ఫీలింగ్ కలగలేదు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఇంత పెద్ద ఆర్టిస్టులని మీరు చేస్తున్నప్పుడు ఇంత స్టార్స్ అడ్డాడు ఎలా మేనేజ్ చేశారు వీళ్ళందరినీ ఒకే సెట్లో అన్నప్పుడు, మీరు అడగకపోయినా ఎందుకు చెప్తున్నానంటే ఆ టాపిక్ వచ్చింది కాబట్టి, ఎప్పుడైతే ఈ పెద్ద ఆర్టిస్టులని మేనేజ్ చేయడం చాలా ఈజీ అని వాళ్ళకి తెలుసు, ఎప్పుడు ఎక్కడ ఎంత ఎలా చేయాలో. కొత్త వాళ్ళతోనే కొంచెం ఇబ్బంది ఉంటుంది మనకి. వాళ్ళకి తెలుసు, ఓహో వీడు పాపం కొత్త డైరెక్టరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు, ఈ పాత్ర పరిధి ఇది అని హ్యాపీగా అక్కడికి వస్తారు, దాని వర్క్ చేస్తారు, వెళ్తారు. ఓవర్ యాక్షన్ చేయటం లేకపోతే కనుక ఏదో చేసేద్దాం అన్నది ఉండదు. సో అది వాళ్ళతో పనిచేయడం చాలా నేను నేర్చుకోవడానికి వీళ్ళందరూ చాలా దోహదపడ్డారు. సినిమాకి చాలా ఉపయోగపడింది. హాసిని గారు, మీకు ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది? నేను ముందు ఫోటోషూట్కి వచ్చాను హైదరాబాద్కి, అండ్ ఒక ఆడిషన్కి కూడా వచ్చాను. అప్పుడు రామ్ సార్ నాకు కలిశారు, అండ్ రామ్ సార్ చెప్పాను నేను డైరెక్టర్, అండ్ నేను కూడా చెప్పాను నేను ట్రై చేస్తున్నా సార్. సో అన్నారు ఒక్కసారి ఆఫీస్కి రా, స్టోరీ విను అలా అన్నాడు. సో స్టోరీ విన్న తర్వాత
1 year తర్వాత, అంటే 1 year నాకు వర్క్షాప్ తీసుకున్నారు, 1 year తర్వాత ఈ మూవీ స్టార్ట్ అయింది. సో అలా ఛాన్స్ వచ్చింది. సో ఈ మూవీలో మీ తెలుగు లెర్నింగ్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది, వాళ్ళతో కమ్యూనికేట్ అయ్యేటప్పుడు కానీ డైలాగ్స్ విషయంలో కానీ? డైలాగ్స్ అంటే చదివేదాన్ని, అని హిందీలో ఇంగ్లీష్లో ఇచ్చేవారు, నాకు తెలుగు చదవడం రాదు కదా, తెలుగులో సో డైలాగ్స్ ఇచ్చేవారు. అండ్ కొంచెం స్టార్టింగ్లో వర్డ్స్ కష్టం అయ్యేది, పెద్ద పెద్ద వర్డ్స్ కష్టం అయ్యేది. సో సార్కి అడిగేదాన్ని, సార్ నాకు హెల్ప్ చేసేవారు, ఇలా ఇలా ఉంటుంది. కానీ తెలుగు ఇప్పుడు వస్తుందని కొంచెం ఈజీ అయిపోయింది. సో వీఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. మా లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసి ప్రమోట్ చేస్తే ఇంకాస్త ఆడియన్స్ అట్రాక్ట్ అవుతారు ఆబ్వియస్లీ. సో దట్టు మీ డ్రెస్సింగ్ ఏదైతే ఉందో అది ఎక్సలెంట్ ఉంది. ఎందుకంటే అదే వేలో అమ్మాయిలందరినీ చూడాలని సొసైటీ కోరుకుంటుంది. సో ఆ వేలో మిమ్మల్ని చూపించడానికి ముందు డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక తెలుగింటి ఆడపడుచుని చూపించినట్టుగా కూడా చాలా బాగుంది. విజువల్స్ లో కూడా చూస్తుంటే, సాంగ్స్ లో కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది ఆ అవుట్పుట్ అనేది. సో దానికి ఎంత హోంవర్క్ అనేది జరిగింది హీరోయిన్ డ్రెస్సింగ్ కి సంబంధించి? ఇది మంచి ప్రశ్న అండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మనం ఒక పల్లెటూరి కథ నేపథ్యం కథ తీసుకొని ఆ తాలూకు ఒక పాత్రను తీసుకున్నప్పుడు, ఒక పల్లెటూరు అమ్మాయి అన్నప్పుడు తెలుగు వాళ్ళందరికీ పల్లెటూరు అనగానే ఒక తీపి ఓన్ చేసుకుంటారు, ఒక తీపి గుర్తులాగా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక టైంలో మనం అమ్మమ్మ వాళ్ళ ఇంటికో లేకపోతే ఎక్కడికో పల్లెటూరు వెళ్ళాలని కోరుకుంటూ ఉంటాం. సో తెర మీద చూస్తున్నా కూడా చుట్టూ పచ్చగా పూలు, కొండలు, ఇవన్నీ మనం చాలా ఇష్టపడుతుంటాం. ఎప్పుడు రొటీన్గా చూసే వీటి నుంచి చాలా ఇష్టపడతారు. అలాంటి కథలోకి ఒక మెయిన్ పాత్ర హీరోయిన్ వస్తున్నప్పుడు ఆ అమ్మాయి ఆ పాత్రలోకి ఇమిడిపోవాలి, కానీ ఎక్కడో అలా ఉంటే ఆర్టిఫిషియల్గా ఉంటే నచ్చదు. అందుకోసం ఈ అమ్మాయికి ముందు నుంచే లంగా ఓణీలు కట్టుకోవడం నేర్పించి, ఇంట్లో ఉన్నా కూడా లంగా ఓణీలు తిరగాలి. సినిమా స్టార్ట్ అవ్వకముందే ఒక 6 నెలల ముందు నుంచి లంగా ఓణీల మీద తిప్పేసేవాడిని. సో నేను ఎప్పుడు ఫోన్ చేసి అడిగిన ఫోటో నాకు తక్కువ లంగా ఓణీలో ఫోటో కనపడాలని చెప్పేవాళ్ళు. పాప అమ్మాయి అలానే రెడీ అయ్యేది. ఫస్ట్లో లంగా ఓణి వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకున్నట్టుగా నడిచేది. క్యారీ చేయడం కూడా రాగలిగారు. కొంచెం ఏంటంటే ఇప్పుడు మన తెలుగు వాళ్ళకి కూడా తక్కువ ఒక శారీ అలవాటు లేకుండా శారీ కట్టుకున్నా కొంచెం చిన్న ఇన్కన్వీనియంట్గా ఉండేది. సో తనకి అది రాకూడదు, ఎందుకంటే షూట్ టైంలో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, నడవాలి, పరిగెట్టాలి, తిరగాలి, అవన్నీ ఉంటాయి. సో ముందు తనకి ఆహార్యాన్ని ముందు అలవాటు చేశాము. సో అమ్మాయికి ఇప్పుడు ఈ సినిమా నేపథ్యంలో ఏమేమి నేర్చుకుంది అంటే, పేడ కలిపి కళ్ళాపు కొట్టడం నేర్చేసుకుంది, ముగ్గులు పెట్టడం నేర్చేసుకుంది, పొలం పని నేర్చేసుకుంది, ఆవులకి పూలు కట్టడం నేర్చుకుంది, ఆవులకి గడ్డి, ఇవన్నీ నేర్పించాం ముందు. సో చూడగానే తెలుగు అమ్మాయి ఇలాగ ఉండాలి, ఎక్కడ ఆర్టిఫిషియల్నెస్ రాకూడదు అని చెప్పి దీని తాలూకు వరకు బ్యాక్గ్రౌండ్ జరిగింది. తర్వాత కాస్ట్యూమ్స్ వచ్చేపాటికే మాకు ఫస్ట్ నుంచి కూడా ఏంటి అంటే, ఈ కథలో హీరోకి పెద్ద కాస్ట్యూమ్స్ ఉండవు, అతనితో ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. హీరోయినే కంటికి ముందులో కనబడుతూ ఉంటుంది కాబట్టి అమ్మాయి కాస్ట్యూమ్స్ చాలా, ఇప్పుడు మాకు చాలా మెసేజెస్ వచ్చినాయి తనకు కానివ్వండి, నాకు కాస్ట్యూమ్స్ చాలా బాగా చేశారండి అని. కాస్ట్యూమ్ డిజైనర్ అఖిల పినపాల గారు చాలా కథను బాగా అర్థం చేసుకొని ఆ అమ్మాయి కలర్కి, తన కలర్కి, సినిమా కలర్కి ఇవన్నీ అర్థం చేసుకొని చాలా మంచి కాస్ట్యూమ్స్ని డిజైన్ చేయడం, మంచి కలర్స్ని ఎన్నుకోవడంతో ఫిల్మ్ మొత్తం మీద అమ్మాయి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సో ఇన్ని నేర్పించేశారు కాబట్టి ఓ తెలుగు అబ్బాయిని చూసేసి ఒక పల్లెటూరు అబ్బాయిని చూసి పెళ్లి చేసేద్దాం. పల్లెటూరేనా? లేదు, తన కొంచెం రిచ్ ఉండి అక్కడ బయట నుండి వచ్చి పల్లెటూరులో నా దగ్గర పనిచేసి. సో ఈ సినిమా స్టోరీ సో మాకు కూడా అదే కావాలి, స్టోరీ ఎలా ఉండబోతుందా అని క్యూరియాసిటీగా ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ముందుగానే రేపు రిలీజ్ కాబోతుంది కాబట్టి ఈ రోజు కొంచెం హింట్ ఇద్దాం. హీరోయిన్ గారిని ఎక్కువ మాట్లాడిద్దాం, ఎలాగో ఆవిడైతేనే కొంచెం మాకు హింట్స్ ఇస్తారు. ఒక సిటీ నుంచి వచ్చిన అబ్బాయి పల్లెటూరుకి వచ్చి మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అంటే, ప్రతి అమ్మాయి డ్రీమ్ చూసేటప్పుడు ఎక్కడ నుండి, పల్లెటూరు నుండి అబ్బాయి వస్తాడని కాదు, కార్లో వస్తాడు, ఫ్లైట్లో వస్తాడు, హెలిప్యాడ్లో వస్తాడు, అలా అని కోరుకుంటారు. సో ఒక విలేజ్లో ఉన్న అమ్మాయి సో అలా కోరుకోదు, కానీ అవి అయిపోతాయి బికాస్ డ్రీమ్ చూస్తుంది కదా. సో అలా పల్లెటూరుకి వచ్చి నా దగ్గర వర్క్ చేసి, సో అలా లవ్లో పడి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మీకోసం మానేసి మీకోసం ఫైట్ చేసి. అవును మరి ఫైట్ చేయాలి కదా. అవును, ఫైట్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేసిన తర్వాత ఓకే చెప్పారు మరి, అంతే. అయితే స్టోరీ వచ్చేసి నెమ్మదిగా స్టోరీ వస్తుంది. డైరెక్టర్ గారు, ఇప్పుడు రాజ్ తరుణ్ ఆ తర్వాత మీరు కాస్టింగ్ తీసుకున్నట్లయితే పాత శక్తిమాన్లో సీరియల్స్లో చేసిన శక్తిమాన్ కానీ, తర్వాత కన్నడ నటి కౌశల్య గారిని కానీ, పాత యాక్టర్లను అందరినీ తీసుకొచ్చి ఈ సినిమాలో పెట్టారు. రాజ్ తరుణ్ తోటి ఆల్రెడీ తెలిసిన హీరోయిన్ కాకుండా కొత్త హీరోయిన్ తీసుకోవడానికి కారణం ఏంటి?
అంటే రాజ్ తరుణ్ గారు అని కాకుండా మాకు అంటే రాజ్ తరుణ్ లేకపోతే ఏమని కాకుండా మనకు ఎవరైతే అమ్ము అనే పాత్ర ఏదైతే ఉందో అది కొంచెం ఆ పాత్ర మీద ఎటువంటి ఇమేజ్ లేకుండా ఫ్రెష్గా ఉండాలి మన సినిమా. ఒక ఫ్రెష్ లుక్ ఉండాలి. ఆడియన్స్ కూడా ఆ అమ్మాయి భావోద్వేగాలు, అమ్మాయి ఇమోషన్స్ కూడా ఎక్కడో చూసినట్టుగా కానీ తెలిసినట్టుగా కానీ ఊహించేటట్టుగా ఉండకూడదు. ఈ కథలో ఆ అమ్మాయి పాత్ర అంతా అలా ఉంటుంది. చాలా బబ్లీగా, చాలా నవ్వుతో స్టార్ట్ అయిన పాత్ర చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తిరుగుతూ ఉంటుంది. తెలిసిన ఫేస్ అయితే కనుక అవి ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాకు ఫ్రెష్ ఫేస్ కావాలి కంపల్సరీ. సో అది చాలా బాగా హాసిని దాన్ని ప్రజెంట్ చేసింది. when it comes to ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ముఖేష్ ఖన్నా గారు, శక్తిమాన్ చేసిన ముఖేష్ ఖన్నా గారు తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఏదో వేలం వేరుగా ఎక్కడో ఏదో ఆయన తీసి పెట్టడం కన్నా ఈ కథలోకి ఒక ఢిల్లీ నుంచి ఒక ఆఫీసర్ రావాలి మన రాజమండ్రికి. మన తెలుగు వాడే ఢిల్లీ నుంచి వస్తున్నాడు అంటే ఆ ఇంపాక్ట్ కన్నా ఎవరో బయట వ్యక్తి నిజంగా వస్తే ఆడిని చూసే వ్యక్తికి అరే నిజంగా ఢిల్లీలో ఉండే ఆఫీసర్ అనే భావన కలుగుతుంది. అతని మీద ఒక గౌరవం కూడా ఉండాలి, విపరీతమైన గౌరవం ఉండాలి. సో మనకు ఆయన మహాభారతంలో భీష్ముడు క్యారెక్టర్ చేశారండి. సో ఆయన మీద ఆల్ ఇండియా మొత్తం అందరికి తెలిసిన మనిషి, మంచి చాలామందికి ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఆయన. సో అలాగా మనకి ఏ పాత్రకి ఎలాంటి ఫేస్ అయితే సూట్ అవుతుందో అలాగే ఏరుకోరి వెతికి ఇది మేము వాళ్ళకి కథను చేసి కన్విన్స్ చేసి తెచ్చాము. ఈవెన్ కౌశల్య గారు కూడా, రాజ్ తరుణ్ గారు ఆల్రెడీ 20 సినిమాలు చేస్తున్నారు. ఆవిడ తెలుగులో ఏ ఆర్టిస్ట్ని పట్టుకున్నా కూడా ఆవిడ ఎక్కడో చోట హీరోకి మదర్ క్యారెక్టర్ చేసేసి ఉంటున్నారు ఆవిడ. సో మాకేంటంటే ఆ ముందు ఇమేజ్ అనేది రావద్దు అనే ఉద్దేశంతో ఒక కొత్త ఇంతకుముందు లేడీ కాంబినేషన్ తీసుకున్నాం. రాజ్ తరుణ్ గారికి కౌశల్ గారికి ముందు కాంబినేషన్ ఎప్పుడు జరగలేదు. సో లెట్స్ గెట్ ఇట్ అని చెప్పి మేము ఆవిడకి చెప్పి అందరిని ఒప్పించుకుని ఆవిడ బెంగళూరు నుంచి తీసుకొచ్చి సినిమాలో చేయడం జరిగింది. సో నేను ఎందుకు చెప్తున్నా ఇదంతా కాస్టింగ్లోనే ఇంత జాగ్రత్త తీసుకున్నాం. సో కథ మాకు అలాంటి అవకాశాన్ని కల్పించింది. ఇలాంటి మంచి సినిమా తీయడానికి మా ప్రొడ్యూసర్ శ్రీదేవి ప్రొడక్షన్స్ మీద మా ప్రొడ్యూసర్స్ రమేష్ తేజావత్ గారు, ప్రకాష్ తేజావత్ గారు దీన్ని నిర్మించారు. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, నేను అడిగింది ఎక్కడ అవును కాదు అనకుండా నిజంగా డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఈ పాత్ర ఈవిడైతే ఎలా ఉంటుంది, ఈవిడైతే ఎలా ఉంటుంది, ఈయనైతే ఎలా ఉంటారు. సో దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం మాట్లాడుకొని ఎలా అయితే ఉంటుంది, బడ్జెట్స్ ఎలా ఉంటున్నాయి. సో ఇవన్నీ చాలా బేరేజ్ వేసుకొని డిస్కషన్ మీద చాలా జాగ్రత్తగా పొందుపరిచిన సినిమా అండి. హాసిని సుధీర్ గారు, రాజ్ తరుణ్ తోటి మీ కెమిస్ట్రీ ఎలా ఉందండి? అంటే ఇప్పుడు ఆయన అంటే 20 సినిమాలు పైగా నటించిన వ్యక్తి, అతను హీరోగా చేశాడు. అతను మీతోటి చేస్తున్నప్పుడు అంటే మీరు కొత్తగా వచ్చిన వ్యక్తి, అతను మీకు ఎట్లా సపోర్ట్ చేసేవాడు అనే దాని గురించి? నాకు చాలా సపోర్ట్ చేశారండి. 20 మూవీస్ చేశానంటే తనకు తెలుసు ఎలా అంటే ఇది చేయాలని, సపోర్ట్ చేయాలని. నేను కొత్తగా వచ్చినా అలా ఫీల్ చేయించలేదు. చాలా కొత్త అమ్మాయి కానీ తెలుగు నేర్చుకున్నాను, చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాడు. తెలుగు నేర్చుకొని వచ్చింది. సో చాలా చాలా డైలాగ్స్కి అలా తన టైమింగ్ నా టైమింగ్ మ్యాచ్ అయ్యేది కాదు, కానీ చాలా వరకు హెల్ప్ చేశారు నాకు. అండ్ నాతో ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. సో ప్రవీణ్ గారు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. డైరెక్టర్ గారు హమ్ తుమ్ మూవీ కానీ తర్వాత ఆగతాయి సినిమాలు కానీ తీసుకున్నట్లయితే అవి మీరు ఫ్లాష్ బ్యాక్, ఒక బలీయమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, గట్టి ఫ్లాష్ బ్యాక్ వేస్తారు. ఈ సినిమాలో కూడా అట్లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందా? అది నాన్ లీనియర్లో చేసిన కథలండి. ఇది కంప్లీట్లీ లిటరల్గా లీనియర్లో చేసిన కథ. దీనికి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది కానీ జనాలు షాక్ అయిపోయి ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఉంటుంది. ఓకే, నాకు మీరు ఆగతాయి చూసుకుంటే నాకు ఎక్కువ స్పందన వచ్చింది. ఇంతవరకు ఎప్పుడు చూడండి ఇంటర్వెల్ బ్యాంగ్ చూసామండి అనే కామెంట్స్ చాలా బాగా తీసుకున్నాను నేను. సో నాకు తెలుసు కొంచెం దాని ఇంపార్టెన్స్ ఏంటో తెలుసు. మనకి స్ట్రక్చర్ ఆఫ్ అ స్టోరీ, 3 యాక్ట్ స్ట్రక్చర్ని ఎలా ఫామ్ చేయాలి, ప్లాట్ పాయింట్ 1 ఎంత గట్టిగా ఉండాలి. యాజ్ నేను లండన్లో డిఎఫ్ టెక్ చేస్తున్నాను. నేను ఐ వాజ్ ఇన్ లండన్ ఫర్ అ లాంగ్ టైమ్ యాక్చువల్లీ. సో అక్కడ సినిమాలకు పని చేయటము, దాని మీద ఎక్కువ, దీనివల్ల నాకు స్ట్రక్చర్ని ఎక్కువ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటాను. సో అలాగే ఇది లీనియర్లో చేసినా కూడా ఎక్కడ ఒక నిమిషం కూడా బోర్ కొట్టకుండా ప్రతి 5 నిమిషాలకి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ సినిమాలో కథ యాడ్ అవుతా మెల్లగా వెళ్ళేప్పటికీ గ్రాఫ్ సినిమా సెకండ్ హాఫ్ నుంచి అది 100 మీటర్స్కి వెళ్తున్నప్పుడు ఆడియన్ ఒక రకమైన ఉద్వేగంలో ఉంటాడండి. సో ఈ స్క్రీన్ ప్లే మా కథకి విపరీతంగా ప్లస్ అయింది, మాకు ఇది అడ్వాంటేజ్ అయింది. సో అలాగే రేపు ప్రేక్షకులందరినీ కూడా ఇదే ఇమోషన్లోకి తీసుకెళ్తుందని గట్టిగా నమ్ముతాం. మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పండి. ఇది ఇలాంటి కథ రాసుకున్నప్పుడు కొంచెం మనకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మ్యూజిక్ కనుక బాగుంటే సినిమా సగం హిట్ అయినట్టే. అందరికి పాటల మీద చాలామందికి మంచి అవగాహన వచ్చేసింది. చెవుల్లో ఆల్ ద టైమ్ ది బీన్ ప్లేయింగ్ ద సాంగ్స్ ఆల్ ద టైమ్ ఇయర్ పాడ్స్ ఆర్ వాట్ ఎవర్. సో మాకు తెలుసు ద బ్యాక్గ్రౌండ్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాక్చువల్లీ. సో మేము ఏం చేస్తామంటే ఇలాంటి కథకి మంచి సంగీతం కావాలి కాబట్టి మేము
అన్డౌటెడ్లీ గోపి సుందర్ గారు ఈజ్ బ్రిలియంట్ మ్యూజిషియన్. సో ఆయన కాదు, ఆయన మీద ఒక సాఫ్ట్ ఒక ముద్ర ఉంది, చాలా సాఫ్ట్, చాలా మెలోడిక్, చాలా లవ్ ఫీల్, పెయిన్ ఆయన ఇరగదీసేస్తారు. కానీ మాది మంచి కమర్షియల్ ఫిల్మ్లో కావాలి. సో మేము ఆయన ఎన్నుకోవడానికి కూడా అలాంటి వ్యక్తి నుంచి ఒక కొత్త మ్యూజిక్ రాగలుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా రొటీన్కి వెళ్ళిపోతే ఆ డమలే ఉంటాయి. కాదు, అలాంటి వ్యక్తి ఒక మా సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం అనే ఉద్దేశంతో ఆయన మీద నమ్మకంతో ఆయన కచ్చప్పడం జరిగింది. ఆయన కూడా చాలా బాగా ఇష్టపడ్డారు. సో ఆయన చెప్పారు, సార్ మీరు చిన్న సినిమాని నాకు చిన్న రెమ్యునరేషన్ సెట్ చేశారు, కానీ బ్యాక్గ్రౌండ్లో చాలా పెద్ద ప్లాన్ వేసుకొచ్చారని చెప్పి ఆయన ఫన్నీగా అన్నా కూడా మనసంతా పెట్టి చాలా ప్రేమగా మా సినిమా వర్క్ చేశారు. వీ బికేమ్ సో ఫ్రెండ్స్ అండి. ఆయన సినిమాను ప్రేమించే వాళ్ళని విపరీతంగా ప్రేమించేస్తాడు. సో ఆ ప్రతి ట్యూను దగ్గరుండి ఆయన కూర్చోబెట్టుకొని ఆ ట్యూన్లు డిస్కస్ చేసుకొని చేసేవాళ్ళం. నాకు కూడా చిన్నప్పుడు కొంచెం సంగీతం నేర్చుకోవడం వల్ల, లేకపోతే తెలుగు డిప్లొమా మాస్టర్స్ ఇన్ తెలుగు, ఎంఏ తెలుగు లిటరేచర్ నేను. సో తెలుగు మీద ఉన్న పట్టు వల్ల మంచి లిరిక్స్ తీసుకున్నాం. మనకి పాటల్లో రామజోగి శాస్త్రి గారు, ఆస్కార్ ఒక్కొక్క పాట ఒక్కొక్కరి చేత రాపించినట్లున్నారు కదా. ఆబ్వియస్లీ అండి, చంద్రబోస్ గారు, మనకి చైతన్య ప్రసాద్ గారు, బాలాజీ గారు, రామజోగి శాస్త్రి గారు ఫస్ట్ చెప్పాను, ఫస్ట్ సాంగ్. పూర్ణాచారి గారు. ఇప్పుడు పాటలు బయట ఒక్కొక్క పాట రిలీజ్ చేయగానే వన్ డేలో 3 million, 4 million, 5 million మాకు వ్యూస్ వస్తూ ఉన్నాయి. సో వీఆర్ సో హ్యాపీ ఫర్ ద క్వాలిటీ. సో తెలుగు ఆడియన్స్ క్వాలిటీ ఉంటే ఎక్కడున్నా సరే క్వాలిటీని దాన్ని ఇష్టపడతారు. ఎక్కడ లోపల దాచిపెట్టినా కూడా దాన్ని వెతుక్కొని వెళ్ళి వింటారు పాటలు. సో అలాంటి మంచి క్వాలిటీని, మ్యూజిక్, క్వాలిటీ బ్యాక్గ్రౌండ్, క్వాలిటీ లిరిక్స్ ఈ సినిమాలో ఉన్నాయండి. మరి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్స్ మనం టీజర్ చూస్తే చాలా మంది రాజ్ తరుణ్ మీద అదేంటి కోపంతో ఉన్నట్టుగా కనిపిస్తోంది. సో ఇంతమంది విలనిజం ఒకేసారి రాజ్ తరుణ్ మీద పెట్టడానికి కక్ష ఏమని ఉందా బ్యాక్? ఎందుకంటే మరి టైం మరి చెప్పలేను, కానీ ఇప్పుడు బయట కూడా అంతమందే ఆయన చుట్టూ గన్నులు పెట్టున్నారు. బయట కూడా మూవీది రిఫ్లెక్ట్ అయ్యి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టుంది. అయితే ఏదైనా సరే కథ ప్రకారమేనండి. ఆ కథలో ఆ పాత్ర ఏ తాలూకు ఒడిదుడుకులకు నోలవ్వాలి, దాని తాలూకు ఎన్ని ఇబ్బందులు పడాలి, అతను ఎన్నిటిని సరిదిద్దుకోవాలి, ఎన్నిటిని ఎదుర్కోవాలనే దాన్ని బట్టే ప్రతి పాత్రను తీసుకున్నాం. ఏది ఎంతవరకు ఉండాలో ఒక మెట్టు, ఫస్ట్ ఒక మెట్టు ఉండాలి, రెండోది ఇంకొంచెం పవర్ఫుల్గా ఉండాలి, మూడోది ఇంకొంచెం పవర్ఫుల్గా ఉండాలి, నాలుగోది ఇతను ఎదుర్కోలేని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే ఆడిన ఆ రక్తి కట్టిస్తుంది కథ. ఫస్ట్ సీన్లోనే అతను 200 kg కొట్టేశాడు అనుకోండి, రెండో సీన్లోకి నేను 150 kg పెట్టలేను, ఆడియన్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా చెప్తున్నాను. అలాగా మేము కథలో ఈ పాత్ర ఎదుర్కొనే సంఘటనలకి తగ్గట్టుగానే ఎవరు ఎంతవరకు ఉండాలో అలా తీసుకుంటూ వచ్చాము. సో మా సినిమాకి మెయిన్ హీరో కథ అంటే ఏ నేపథ్యంలో ఉంటుంది ఈ కథ? అంటే ఇది మన బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. మీకు పోస్టర్స్లో చూస్తే నేను బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని ఉంటుంది చూడండి. ఇది నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా చేసుకున్న కథ. ఇంతకుముందు ఎప్పుడు తెలుగు స్క్రీన్ మీద కానివ్వండి, ఇండియన్ స్క్రీన్ మీద కానీ చూడని కథ. ఇంతకుముందు ఎప్పుడు ఆడియన్స్ తీసుకొని ఎమోషన్ని బ్యాక్డ్రాప్గా తీసుకున్న కథ. సో ఈ రిలీజ్ అంటే ఒక 25 ఏళ్ల కుర్రాడు ఎదుర్కొన్న సంఘటన నన్ను ఒక పేపర్లో చదివినప్పుడు చాలా షాక్ అయిపోయాను నేను. ఇలాంటిది సినిమాలో కథ జరుగుతుంది, రియల్గా ఎలా జరిగిందని దాని మీద నేను రీసెర్చ్ చేసి ఒక కథను రాసుకొని ఆ కథని ప్రొడ్యూసర్స్ చెప్పి దీని తాలూకు ఒక డ్రామాని, ఆర్టిస్ట్ని సెటప్ చేసుకొని మన తెర మీద చూస్తూ ఉంటే అసలు నిజంగా ఇలా జరుగుతుందా అన్న విధంగా కూడా ఆడియన్స్ ఆశ్చర్యపోయే విధంగా ఈ కథ ముందుకు వెళ్తూ ఉంటుంది. అది మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పున్నారు, ఎంత కష్టం వచ్చినా సరే ధర్మాన్ని వదలడు రాముడు, అందుకే రాముడు పురుషోత్తముడు అయ్యాడు అని చెప్పేశారు. అంటే ఈ సినిమాలో ఒక ధర్మాన్ని పట్టుకొని ఉంటాడా? ఎగ్జాక్ట్లీ అండి. ధర్మం ఇన్ ద సెన్స్ చూడండి, ఇప్పుడు ఈ రోజుల్లో మనం ప్రతి చిన్నదానికి అబద్ధం ఆడేస్తాం, అది జనరలైజ్ అయిపోయింది. మనం ఇక్కడ పంజాగుట్లో ఉంటాం, ఎవరో ఫోన్ చేస్తే కుకట్పల్లిలో ఉన్నామని చెప్తాం, కలవలుస్తుంది. ఏదో ఫ్రెండ్ ఏదన్నా మన దగ్గర మన బ్యాంక్ అకౌంట్లో 10,000 ఉంటే ఎవడో ఆ డబ్బులు అడగానే అది 2,000 కూడా ఎవరు అంటాం. ఇట్స్ నాట్ అబౌట్ అంటే డబ్బులు గురించి కాదు, కానీ చిన్న అబద్ధాలు ఆడటం, చిన్న ఇబ్బందులు, అది చాలా కామన్ అయిపోతా ఉంది. మనకి ఎన్ని అవకాశాలు ఉన్నా దారి తప్పడానికి, ఎవరు చూడకపోయినా కూడా ఆ ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్నవాడే నిజమైన పురుషోత్తముడు. సో అది నేను దీనిలో చెప్పగలిగానండి. హీరోకున్న కండిషన్కి, హీరోకున్న ఇబ్బందులకి అతను తలుచుకుంటే ఈజీగా దాన్ని దాటేయగలుగుతాడు. కానీ ధర్మాన్ని తప్పాలి. లేదు, నేను ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రాణాల మీదకి వచ్చినా ధర్మాన్ని వదలకూడదు అని డిసైడ్ అయ్యి ముందుకు నడిచాడు. అందుకనే మీరు ట్రైలర్లో చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ తండ్రి మాట విన్న రాముడు
దేవుడైతే తండ్రి మాట వినని ప్రహ్లాదుడు కూడా మహనీయుడయ్యాడు. ఇక్కడ మాట కాదు, ధర్మం ముఖ్యం. రాముడు ధర్మాన్ని వదిలిపెట్టలేదు, ప్రహ్లాదుడు కూడా ధర్మాన్ని వదిలిపెట్టలేదు. సో ఇక్కడ ధర్మం ముఖ్యం నాన్న అని చెప్పి అన్నాడు. సో ఈ కథ కూడా మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మో రక్షతి రక్షితః, మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది అనే ఒక బలమైన లైన్ అంతర్లీనంగా ఈ సినిమాలో నడుస్తూ ఉంటుంది. అండ్ హాసిని గారు, మీ విషయానికి వస్తే ఇక్కడైతే ఇంత ఇన్నోసెంట్గా సైలెంట్గా కనిపిస్తున్నారు, మూవీలో మాత్రం ఒక డైలాగ్, టీజర్లో ఉన్న డైలాగ్ అద్దరు కొట్టేశారు. కరాటీలో ఎవరికైనా బ్లాక్ బెల్ట్ ఉందని చెప్పి బెదిరిస్తారు, కానీ మీకు రెయిన్బో బెల్టే ఉంది కదా. సో రెయిన్బో బెల్ట్ గురించి ఏ విధంగా అంటే ఒక్కొక్క బెల్ట్ చెప్తే తక్కువ అయింది, రెయిన్బో బెల్ట్ చెప్పేసానండి, ఒకటేసారి భయపడతాడు. సో ఒక దాని గురించి చెప్పే కంటే అన్ని తనకు తెలియదు కదా, 5వ తరగతి. ఓకే, సో ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మీరైతే ఇట్లా ఫూల్ చేసేసారు సరే. నిజంగా ఆ మాస్ లాంగ్వేజ్ లో బెదిరించేశారు. ఏ రకంగా అంత మాస్ ఎవరు తీసుకొచ్చారు బయట? డైరెక్టర్ గారు డైలాగ్ చెప్పడం వరకు ఓకే, మీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉన్నప్పుడు కూడా ఆ ఎమోషన్ ఏ విధంగా అర్థమైంది మీకు చెప్పినప్పుడు? చెప్పారు, నువ్వు భయపడకమ్మా, కొట్టేసే నేను ఉన్నాను చూసుకున్నారా? ఓకే, క్విక్లీ అన్నారండి, ఒకసారి చెప్పగానే టక్కుని పట్టేస్తుంది. సో దానివల్ల కొంచెం నా పని కూడా సులువైంది. జస్ట్ మీరు ఒక బెల్టే చెప్పారు, కాకపోతే ఆవిడ రెయిన్బో బెల్ట్ కూడా దానికి ఎగ్జాక్ట్ జోడీ చేసేసింది. సో ఇట్స్ వెరీ ఫన్నీ థింగ్. అండ్ నెక్స్ట్ మూవీలో ఉన్న కాస్ట్ అండ్ కూడా చాలా పెద్దవాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, వాళ్ళతో కాంబినేషన్ సీన్స్ అప్పుడు ఎటువంటి హోంవర్క్ అనేది చేశారు మీరు? బిఫోర్ డే కానీ రేపు వాళ్ళతో షూట్ ఉంటుంది అని అంటే హౌ యూ ఫెల్ట్? ఫస్ట్ నాకు వీళ్ళందరూ టార్చర్ పెట్టేశారు, రేపు వస్తున్నారు నీకు ఉంటుంది అలా, బికాస్ నేను చాలా ఫన్నీగా ఉంటాను కదా, రేపు ఉంటుంది, రేపు సీరియస్గా ఉండు. సో బ్రహ్మానందన్ సార్తో ఉన్నది. సో డైలాగ్స్ అక్కడే ఎక్కువ లేవు, కానీ సార్ చేసేటప్పుడు నా డైలాగ్స్ ఎందుకు అక్కడ. సో సార్కి చూసుకొని అలా నేర్చుకున్నాం, అలా ఇంకా లెజెండ్ కదా. అండ్ ప్రవీణ్ గారితో చాలా ఉన్నాయి, క్విక్లీ చేసేస్తారు, చెప్పగానే ఇలా చేసేస్తారు, చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను. ఫన్నీగా కూడా ఉంటారు, కెమెరా ముందు వెళ్ళే ముందు బిఫోర్ 1 minute ముందే వాళ్ళకి ఇలా ఎక్స్ప్రెషన్ చేసేస్తారు వాళ్ళు. సో అది చాలా నేర్చుకున్నాను. అండ్ అందరు పెద్దవాళ్ళు ఉన్నారు, కళ్ళతో యాక్టింగ్ చేసేస్తారు, రమ్యకృష్ణ గారు. సో గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. సార్ మీరు చెప్పండి, ఒక కథని ప్రొడ్యూసర్ దగ్గర చెప్పి దాన్ని కన్విన్స్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ ఈ మూవీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుకుంటే ఆయన ఒక బిజినెస్ మ్యాన్ అంట. సో కంప్లీట్గా వాళ్ళు ప్రాఫిట్ అండ్ లాస్తోనే బేస్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు, కథని కానీ దాని నుంచి వచ్చే ఇన్కమ్ని బట్టి కానీ. సో వాళ్ళని కన్విన్స్ చేయడం ఇంకా కష్టం కంపేర్ టు నార్మల్ ప్రొడ్యూసర్స్. సో అటువంటి టైంలో ఎటువంటి అదేంటి రిస్కీ థింగ్స్ తీసుకొని వెళ్ళారు, దాంతో పాటుగా ఎలా కన్విన్స్ చేశారు అసలు ఆయన్ని? అలాగే దట్టు ఇంతమంది నేను ఇంక్లూడ్ చేస్తున్నాను కథలో అని అన్నప్పుడు ఆయన ఏమని ఫీల్ అయ్యారు? యాక్చువల్గా ఒక సినిమాకి డైరెక్టరు, ప్రొడ్యూసరు అనేవాళ్ళు ఒక బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు. సో ఇద్దరు ఒకే ఫేస్లో పనిచేయాలి. నా సినిమా ఇది పూర్తిగా నా ఇష్టం అని డైరెక్టర్ అనుకుంటే, ప్రొడ్యూసర్ ఎప్పుడైతే దాన్ని తీసుకోలేడో అక్కడ ఇబ్బందులు వస్తుంది. పూర్తిగా నేను చెప్పినట్టే బడ్జెట్ ప్రకారం వెళ్ళాలి, నువ్వు దాని ప్రకారం చేయాలని ప్రొడ్యూసర్ అన్నా కూడా డైరెక్టర్కి అతను మనసులో ఉన్నదాన్ని ప్రజెంట్ చేయలేదు. సో నాకు తెలుసు హౌ టు హ్యావ్ అ కాన్వర్జేషన్ విత్ ది ప్రొడ్యూసర్. వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలనేది నాకు ఫస్ట్ 2 సినిమాలు చేశాను కాబట్టి నాకు ఆ అవగాహన ఒకటి నాకు దొరికింది. లక్కీగా వీళ్ళకి మంచి సినిమా చేయాలనే ప్యాషన్ ఉంది. సో ఈ 2 కలవడం నాకు పని చాలా వరకు సులువైంది. సో ఏదైనా సరే నేను వాల్ కోట్లను పెట్టేసేవాడిని తెలియదు. సో నేను ఎక్కువ కష్టపడేవాడిని కాదు. సరే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఆల్రెడీ సినిమా దగ్గరికి వచ్చేసింది కాబట్టి నేను ఓపెన్గా చెప్పేస్తాను, రేపు రిలీజ్ కాబట్టి. ఇప్పుడు నాకు ఒక పాత్రకి మురళీ శర్మ గారు ఒక పాత్రకి మురళీ శర్మ గారిని, జగపతి బాబు గారిని, మురళీ శర్మ గారు కావాలి నాకు. నేను వెళ్ళేవాడిని, సార్ ఈ పాత్ర ఈ క్యారెక్టర్ ఉంది సార్, హీరో ఫాదర్ క్యారెక్టర్, మనకి రెండు ఆప్షన్స్ ఉన్నాయండి, ఒకటి జగపతి బాబు గారు, 2 మురళీ శర్మ గారు లాంటి వాళ్ళు చూసేవాళ్ళు. ఆ బడ్జెట్స్, ఆర్టిస్ట్ అని చూసుకునేవాళ్ళు. ఒక్కోసారి నా మురళీ శర్మ గారు సరిపోతారు కదండి, సరే ఇంకా కానీ నాకు కావాల్సిన మురళీ శర్మ గారు. ఒక్కోసారి ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్కి ఒక నార్మల్ క్యారెక్టర్ సరిపోతారు అన్నప్పుడు వాళ్ళు లేదంటే ఇది చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాబట్టి మనము ద బెస్ట్ వెళదామండి అని ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ కాకుండా మురళీ శర్మ గారిని, రమ్యకృష్ణ గారు లాంటి వాళ్ళని తీసుకొని ఎక్కడ నాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళు అర్థం చేసుకొని ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి టెక్నీషియన్ని అలాగే కోఆర్డినేట్ చేసుకొని తీసుకున్నాను.
సో ప్రొడ్యూసర్స్ని కన్విన్స్ చేయడానికి ఏం లేదండి, కథని వాళ్ళ మనసులోకి ప్రవేశపెట్టాలి. నేను చేసిన ఒకే ఒక పని, కథ చెప్తున్నప్పుడు వాళ్ళకి విజువలైజేషన్ కళ్ళ ముందు సినిమా కనబడేలా చెప్పేసాం అనుకోండి, దట్స్ ఇట్, మన పని 90% అయిపోయినట్టే. తర్వాత మనం అక్కడన్నా డిబేట్ అవుతున్నా కూడా అట్లా అది కాదు అని వాళ్ళే అంటారు. ఎప్పుడైతే చెక్ ఎవరికి పై పని చెప్పేసి బయటకు వచ్చి అనుకున్నాం తెలియదు మనం ఏం చేస్తున్నాం. సో మా ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పుడైతే విజువలైజ్డ్గా కథ చెప్పానో వాళ్ళు ఎప్పుడు నాతో పాటు ఉండేవాళ్ళు. దేనో ఈ కథకి ఎవరెవరు అవసరం అవుతారు, ఎంత బడ్జెట్స్ పెట్టాలి, ఎక్కడ నేను కక్కుర్తిగా ఆలోచించినా కూడా వాళ్ళు ఆలోచించేవాళ్ళు కాదు. లేదండి ఎందుకండి ఇక్కడ హైదరాబాద్లో పల్లెటూరు సెట్ వేసి అవన్నీ మనం వెళ్దాం రాజమండ్రి మొత్తాన్ని తీసుకెళ్దాం 200 మందిని అని, అంతమందిని రాజమండ్రి తీసుకువెళ్ళి అక్కడ కడియం అనే ఊర్లో, ఒక ఊరికాని ఊర్లో చుట్టూ పూల తోటలు 100 ఎకరాలు 1000 ఎకరాలు మధ్య నర్సరీలు, ఆ మధ్యలో ఒక చిన్న సెటప్ చేసుకొని అక్కడ హీరోయిన్ హౌస్. సో వాళ్ళకి ఎప్పుడైనా ప్రొడ్యూసర్స్కి కథ తాలూకు ఇంపార్టెన్స్ని తెలియజేస్తే మన పని సగం అయిపోతుందండి. మిగతా సగం అంతా మనం అక్కడ కూర్చొని చేయాలి. నాకు షూటింగ్ కూడా నాకు ప్రొడ్యూసర్స్ గారు నాతో పాటు ఉండేవాళ్ళు కాబట్టి నేను పడుతున్న కష్టం, నేను చేస్తున్నది అంతా వాళ్ళకి అర్థమైంది కాబట్టి ఇవన్నీ చాలా ఈజీగా అయిపోయింది. మాకు షూటింగ్ టైంలో ఎటువంటి ఇబ్బందులు ఎప్పుడు ఎదుర్కోలేదు. సో కాబట్టి ఆ చేసింది అంత అద్భుతంగా చేసుకోగలిగా అనుకున్న టైంలో చాలా త్వరగా ముందుకు రాబోతా ఉన్నాం. ఈరోజు సినిమా ఇంత బాగా వచ్చింది అంటే నాకు ఎడిటింగ్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ అందరూ బయటకు వచ్చి వర్క్ చేసిన చెప్తూ ఉంటుంటే, సార్ రాజ్ తరుణ్ గారిని ఇలాంటి కథ అసలు ఊహించలేదండి, ఇంత చాలా అద్భుతంగా అనిపించిందని నేను శేఖర్ని ఇస్తుంటే అప్పుడు తెలిసింది ఈ కష్టం అంతా దీనికోసమే కదా అనిపించింది. సో ఒక మంచి సినిమా అయితే ముందుకు రాబోతుంది. రేపు మూవీ రిలీజ్ కాబోతుంది, ప్రమోషన్స్ అన్ని కూడా మీరే చేస్తున్నారు ఎక్కువగా. సో మామూలుగా ప్రమోషన్స్ అంటే హీరోయిన్ డైరెక్టర్ ఎక్కువగా దాని మీద బేస్ అయి ఉంటారు. సో హీరో గారు ప్రమోషన్స్కి అవైలబుల్గా లేకపోవడం ప్రమోషన్స్లో ఏమైనా ఇబ్బంది కలిగించిందా, లేకపోతే ఇప్పుడున్న ఎలిగేషన్స్ అనేవి మూవీకి ఏమైనా ఎఫెక్ట్ కలుగుతాయని మీరు భావిస్తున్నారా? హీరో గారు ప్రమోషన్కి ఉంటే చాలా మంచిగా బాగుండేదండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆయన కథానాయకుడు, ఆయన ముందుంటేనే ఎప్పుడైనా సరే మేము అందరం ప్రమోషన్స్లో మేము ఆయన వెనక్కి నడుస్తాం, షూటింగ్లో అందరం నా వెనక్కి నడుస్తాం, రేపు రిలీజ్లో అందరం ప్రొడ్యూసర్ వెనక్కి నడుస్తాం. ఇలాగా ఒకరికొకళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళేదే సినిమా అండి. నోబడీ ఆర్ హయ్యర్. ప్రీ ప్రొడక్షన్లో మా ఆఫీస్ బాయ్ హైయెస్ట్ అండి. వాడు మాకు టైంకి ఫుడ్ పెట్టకపోతే మేము అందరం వాడు వెనకబడతాం. సో ఎవ్రీబడి హ్యావ్ గాట్ దర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్ అండి. ఇప్పుడు మంచి సెట్ వేయాలి, ఆర్ట్ డైరెక్టర్ చెప్పింది వింటాం, మంచి సీన్ తీయాలి, కెమెరామెనే అక్కడ హీరో, ఒక మంచి పాట కావాలి, మ్యూజిక్ డైరెక్టర్ ఇస్ ద హీరో. సో ఎవ్రీబడి హ్యావ్ గాట్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్ ఇన్ ద ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి టైంలో ప్రమోషన్స్లో హీరో గారు ఉంటే చాలా బాగుండేది. కానీ మనకు బయట సిచ్యువేషన్స్ అందరికి ప్రపంచం అంతా తెలిసిందే, ఆయన రాలేకపోతున్నారని మాకు అర్థమైంది, మేము అర్థం చేసుకున్నాం. సో ఇంకా సినిమా అనేది కొన్ని 100 మంది కలిసి చేసేది, దీంట్లో అందరి భవిష్యత్తు ఉంటుంది. ప్రొడ్యూసర్ ఎన్నో కష్టపడి కొన్ని కోట్లు ఖర్చు పెడతాడు, ఆయన ప్లానింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ తీసుకున్న తర్వాత ఒక మనిషికి ఇబ్బంది అయింది కాబట్టి అతను లేకపోయినా మిగతా వాళ్ళందరం దాన్ని భుజాల మీద తీసుకుందాం, అందరం ఇది మన ప్రోడక్ట్, ఇది అందరం మనం కష్టపడ్డామని ప్రజలకు తెలియజేద్దాం, ఆడియన్స్కి అన్నట్టుగానే మేము రిలీజ్ చేసిన సాంగ్స్ కానివ్వండి, ప్రమోషన్ కానీ విపరీతమైన స్పందన వస్తూ ఉంది. సో వీఆర్ సో హ్యాపీ దట్ వీ మేడ్ అ బ్యూటిఫుల్ ప్రొడక్ట్ అండ్ ఆడియన్స్ ఆర్ రియలీ రికగ్నైజింగ్ ఇట్ అండ్ ఎంకరేజింగ్ అస్ అ లాట్. సో అందుకనే మేము సినిమా ముందుకు రావడానికి కారణం అయింది. సో ఆయన లేని లోటు కనబడుతుందా అంటే మాకు ఇనిషియల్గా కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ మెల్లగా జనాలు అర్థం చేసుకున్నారు, మేము అర్థం చేసుకున్నాము. త్వరలోనే ఆయన మన ముందుకు వస్తారు. ఈ సినిమా సక్సెస్ మీట్లో 99.99% ఆయన వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. రేట్ నార్మల్గా మూవీ ప్రమోషన్స్ టైంలో ఎంత మనం చెప్పినా కూడా హీరో చెప్పే వెయిటేజ్ అనేది వేరుగా ఉంటుంది. సో బయట సిచ్యువేషన్స్ అలా లేవు కాబట్టి వన్స్ ఆ సిచ్యువేషన్ అనేది ఒక ఎండ్కి వచ్చి కంక్లూడ్ అయిన తర్వాత మూవీ రిలీజ్ అయితే ఇంకా బెటర్ రెస్పాన్స్ అనేది వచ్చి ఉండొచ్చు అనే పాయింట్ రేపు మీరు రిలీజ్ అయిన తర్వాత అది రియలైజ్ అవ్వే ఛాన్స్ ఉండింది అంటారా కంపేర్ టు ఇష్యూస్కి బిఫోర్? గుడ్ క్వశ్చన్. తప్పకుండా అది ఎంతో కొంత ఆయన ఉంటే ఇంకా బాగుండేది అనిపిస్తుంది. కానీ వెయిట్ చేయడం అనేది దానికన్నా వచ్చే నష్టం ఎక్కువగా అనిపించింది మాకు. ఆయన వస్తే లాభం ఎంతవరకు ఉండేదో తెలియదు, కానీ వెయిట్ చేస్తే మేము ఎక్కువ నష్టపడే అవకాశం ఎక్కువ ఉందని మేము అనిపించి 2 బేరీస్ వేసుకున్నాం. మేము యాక్చువల్లీ వీఆర్ సపోజ్ టు రిలీజ్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆగస్ట్, కానీ ముందుకు ఎందుకు వచ్చామంటే ఆగస్టులో హీరో గారికి సేమ్ ఇంకో ఫిల్మ్ ఒకటి రిలీజ్ అవుతుంది ఆయన చేసిన సినిమాని. సో ఒకే హీరోది ఒకే రోజు 2 సినిమాలు రిలీజ్ అవడం అనేది ఇద్దరికి అంత మంచిది కాదు. ఇలాంటి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో థియేటర్స్కి ఆడియన్స్ రావడం చాలా రేర్ అయిపోతా ఉంది. అంటిల్ అన్లెస్ దెర్ ఈజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్, అరే ఇదేదో
దీంట్లో ఏదో కర్ణుడు రాముడు కృష్ణుడు ఉన్నాడంటేనే థియేటర్స్కి వచ్చి వస్తున్నారు, లేదా ఏదన్నా మనం బయట ఎక్కడ చూడని ఒక కొత్త ఉంటేనే థియేటర్స్కి వస్తాను అంటే కొంచెం థియేటర్స్ బిజినెస్ ఓటీటీ తర్వాత కొంచెం డల్ అయినమాట వాస్తవం. సో ఇలాంటి ఈ సిచ్యువేషన్స్లో మేము లాస్ ఇన్ని కోట్లు పెట్టినప్పుడు అది ఎప్పుడైతే వెనక్కి వెళ్తూ ఉంటుందో ప్రొడ్యూసర్ మీద భారం పడిపోతూ ఉంటుంది. సో మేము ఆలోచించాము ఎంత లేట్ అవుతుంది, ప్రొడక్ట్ మన చేతిలో రెడీ అయిపోయింది. ఎప్పుడైనా సరే సినిమా అనేది ఒక వేడి దోశ లాంటిది. సో అది వేడిగా అది వామ్గా ఉన్నప్పుడే జనాలకి కొంచెం ఇదిగా రుచిగా ఉంటుంది. మనం ఏదో ఏ కారణం చేతైనా సరే ఒక గంట 2 గంటల తర్వాత మీరు దాని లోపల ఏమైనా వేయండి, జీడిపప్పులు వేయండి, బాదం పప్పులు వేయండి, చల్లబడిందంటే దాని టేస్ట్ మారిపోతుంది. సో ఇది మేము ఇప్పుడు దిస్ ఈజ్ ద హాట్ ప్రాజెక్ట్ అండి. వీఆర్ సర్వింగ్ టు ది పీపుల్ నౌ. హాసిని గారు, మీరు యాక్టింగ్ విషయం వస్తే రామ్ భీమ్నా గారు ఇలా చేయండి అని చెప్తారు, అది చేస్తారు, తెలుగు చక్కగా నేర్చుకున్నారు, బాగా మాట్లాడుతున్నారు కూడా. అలానే డ్యాన్స్ విషయంలో ఎవరి దగ్గర ఎక్కువ సలహాలు తీసుకున్నారు? డ్యాన్స్ విషయంలో ఎలాంటి మెళుకువతోటి మీరు డ్యాన్స్ బాగా పర్ఫామ్ చేయగలిగారు? సుభాష్ సార్ అని కొరియోగ్రాఫర్ ఉన్నారు, తనే నేర్పించారు మాకు డాన్స్. నేను ముంబై నుండి ఇక్కడికి వచ్చి వర్క్షాప్ చేసేదాన్ని, టైం దొరికినప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళేదాన్ని. అండ్ మళ్ళీ మూవీ అక్కడైతే ప్రాక్టీస్కి టైం లేదు, కంటిన్యూ షూట్స్ ఉండే కదా. సో అక్కడ 2 days ప్రాక్టీస్ చేసి ఇంకా జ్వరంలో చేసేసాము. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ ఇక్కడికి వచ్చి మీ మూవీ విశేషాల గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. అలాగే హాసిని గారు, స్పెషల్ థ్యాంక్స్ టు యూ, కొంచెం హింట్ కూడా ఇచ్చినందుకు. సో ఈగర్గా థియేటర్ దాకా రావడానికి మీరు ఇచ్చిన హింట్స్ చాలు మా వాళ్ళకి. లోపలికి వచ్చిన తర్వాత కథను బట్టి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. వన్స్ వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ టాక్ అనేది మీ ఫేసెస్లో హ్యాపీనెస్ తీసుకురావాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ప్రైమ్ 9 తరపు నుంచి కూడా. అండ్ మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు థియేటర్ దాకా రావడానికి? ఇప్పుడు మీరు చేయాల్సిన చేసేసారు, థియేటర్కి రప్పించడానికి మీరేం చెప్తారు? ఇది చాలా రోజుల తర్వాత ఇంటిల్లిపాది ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా నవ్వుకొని పెద్ద ఆర్టిస్టులని చూస్తా, ఒక 2-3 సినిమాలకి సరిపడా ఆర్టిస్టులు మేము ఒకే సినిమాలో పెట్టాం. అయితే 3 సినిమాలు చూడక్కర్లేదు, మీరు 3 టికెట్లు కొనక్కర్లేదు. ఒకే టికెట్ మీద అంతమంది ఆర్టిస్టులని, అద్భుతమైన సంగీతాన్ని, అద్భుతమైన సాహిత్యాన్ని, మంచి భావోద్వేగాలని ఇవన్నీ కలిపి మీరు ఒక గుండెల నిండా థియేటర్ నుంచి బయటకు వెళ్తున్నప్పుడు ఒక మంచి కథంతో చూసామనే భావంతో బయటకు వెళ్తారు. రాజుతరుని ఒక కొత్త రాజుతరుని చూశారు, చాలా రోజులు గుర్తుండిపోయే కథతో మీరు బయటకు వెళ్తారు. తప్పకుండా ఈ సినిమాని రేపు జూలై 26 తారీఖున థియేటర్స్ రిలీజ్ అవుతుంది. మీరు తప్పకుండా చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాను. హాసిని గారు, మీరు? జూలై 26కి అంటే రేపే. సో అందరూ విత్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో చూడాలి, కొత్త హాసినిని చూడాలి, ఈ పురుషోత్తముడు రాసిన కథ అవి చూడాలి అని నేను తప్పకుండా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. రేపు థియేటర్స్లో పురుషోత్తముడు మూవీ అయితే రిలీజ్ కాబోతోంది. మరొక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. మూవీ అయితే తప్పకుండా చూసి విష్ చేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది ఇవాల్టి స్పెషల్ చిట్ చాట్. మరొక స్పెషల్ చిట్ చాట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.